హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కాకినాడ దగ్గరలో కొవ్వూరులో వెలిసిన వారాహి మాత గుడికి తీసుకెళ్తున్నాను. వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా ఎలా ఉందో చూడండి. అంతా ఒక చాలా పల్లెటూరి వాతావరణం ఉందండి మొత్తం అంతాను. వచ్చి గుడి చాలా చిన్నది కానీ బాగా వస్తున్నారు జనాలు. నేను ఫస్ట్ టైం వెళ్ళడం. అది చూడండి, ఆ గ్రీన్ కలర్ వేసున్న గోడ అదే సైజు గుడి అన్నమాట. గుడి సైజు అంతే ఉంది కానీ కొంచెం జనాలు బాగానే వస్తున్నారు. ప్రజలు అమ్మవారి మీద నమ్మకం అన్నమాట. అది అమ్మవారి దర్శనాన్ని మాత్రం బాగా జరిగిందండి. మీరు కూడా తప్పకుండా దర్శనం చేయించుకోండి. బయట మనం వెళ్ళే దారిలో అమ్మవారిది ఒక ఫోటో పెట్టారు, వారాహిమాతది. సేమ్ అదే విగ్రహం అండి లోపల కూడా. కొబ్బరికాయలు అయితే బయటే కొట్టేసుకుని పట్టుకెళ్ళిపోమని ఆ పక్కన ఉన్న ఆయన చెప్తున్నారు. అప్పుడు మా వారు వెళ్ళి కొట్టడానికి వెళ్ళారు. ఈయన చెప్తున్నారన్నమాట. లోపల వెళ్ళడానికి ఇలా ఒక లైన్ ఏర్పాటు చేశారండి. అలా ఒక లైను మళ్ళీ లోపల గుడి చుట్టూ కూడా ఒక రౌండ్ తిరుగుతుందన్నమాట. అప్పుడు నాకేమనిపించిందంటే అమ్మవారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసినట్టుగా అనిపించింది అన్నమాట. బాగుందండి. అమ్మవారు కృప అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే చాలా రోజులైంది, అందరూ అంటున్నారు ఒకసారి వెళ్ళాలి చూసి వద్దాం అనిపించి వెళ్ళానండి. చాలా బాగా అనిపించింది, మనసుకి చాలా బాగుంది. మెయిన్ వచ్చి ఒక రీజన్ ఉందిలేండి. లాస్ట్ టైం మా పాప వచ్చినప్పుడు తీసుకెళ్తానంటే వెళ్ళలేదు. సరే నేను ఒక్కోసారి వస్తానని ఒక చిన్న విషయంగా అనుకుని వెళ్ళొచ్చేసాను అన్నమాట అక్కడికి. బాగా అవ్విందండి దర్శనం. చూడండి, మీరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారిని. కొంచెం లైటింగ్ ఎక్కువగా అనిపిస్తుంది కదా. అవును, కానీ మనకు ఆ లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉంటే బాగుండు అనిపించిందండి. కానీ అక్కడ కొంచెం రష్ ఎక్కువ అవడం వల్ల ఇంకా పెద్ద పెద్ద ఆలయాల్లో అలాగా త్వరగా వెళ్ళండి అలా అయిపోయింది. అక్కడ చూపించాను, చూసారా మీకు? అద్దంలో అమ్మవారు కనిపించేటట్టుగా మిర్రర్ పెట్టారన్నమాట అండి అక్కడ చెట్టు ఏంటి అంటే అటు ఒక బ్యాక్ సైడ్ ఒక కొబ్బరి చెట్టు, ఇటువైపు ఒక కొబ్బరి చెట్టు గుడి లోపలికి వచ్చాయండి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది కదా. మీకు కూడా బయట ఇలా ఉంటుంది అమ్మవారి పేరుతోటి. చాలా బాగా అనిపించిందండి. మంచిగా దర్శనం చేసుకుని చాలా ఆనందంగా హ్యాపీగా తిరిగి ప్రయాణం అవుతూ అక్కడ వాతావరణం అయితే నాకు భలే నచ్చేసిందండి. కాకపోతే పల్లెటూరు వాతావరణం. అక్కడ చెరువు ఉంది, అక్కడ మేము ఆగాం కూడా. అక్కడ పక్కనే భువనేశ్వరి అమ్మ ఆలయం కూడా ఉందండి. ఇది ఏంటంటే మన కాకినాడలో శ్రీచక్రం ఉంటుంది కదండి, అక్కడ అమ్మవారు ఎలా ఉంటారో అదే అమ్మవారు ఇక్కడ కూడా ఉంటారట. అదే లాగా కూర్చుని ఉన్నట్టు పంతులు గారు చెప్పారు. శ్రీచక్రంలో కూర్చున్నట్టే ఉంటుందమ్మా అనేసి. పైన కూడా సేమ్ అదేనండి, శ్రీచక్ర ఆకారంలోనే గుడి కట్టామని చెప్పారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా ఉందండి. ఉమా సోమేశ్వర స్వామి దేవాలయం పక్కనే భువనేశ్వరి తల్లి గుడిలోనే ఇంకొక పక్క గుడి ఏమో సీతారాములు ఇదొక ఆలయం. ఈ లోపలే మొత్తం 3 కూడా భువనేశ్వరి దేవి ఆలయంలోనే అటు ఇటు ఉన్నాయండి విగ్రహాలు 2 కూడా. అక్కడ మనం వారాహి మాతను దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడ ఈ అమ్మవారిని స్వామిని అందరినీ దర్శనం చేసేసుకుని అక్కడే భువనేశ్వరి దేవి గుడికి ఆపోజిట్లో చెరువు అన్నమాట అండి. అక్కడ మెట్లుంటే నేను ఒకసారి సరదాగా ఫొటోస్ తీద్దామని దిగాను. అక్కడ నాకు ఆ వాతావరణం చాలా చాలా బాగా నచ్చేసింది. అందుకనే ఒకసారి అలా ఒక 2 పిక్స్ తీసుకున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా మనలా కుక్కలు వదలట్లేదు చూడండి. మన ఇంట్లో పెంచిన అలవాటు ఉండడం వల్ల ఏమో కానీ ఎక్కడికి వెళ్ళినా అవి దగ్గరకు వచ్చేస్తున్నాయండి. ఇందాక ఫస్ట్ వారాహి మాత దగ్గర చూసారా, అక్కడ కొబ్బరికాయలు కొంటుంటే అక్కడ ఒకటి వచ్చింది, అలా ఇక్కడ ఇలా దిగ్గాని ఇక్కడికి ఒకటి వచ్చింది. అవి మనల్ని భలే తెలుసుకుంటాయండి, చాలా ఇష్టపడుతుంటాయి. మనం ఇంట్లో పెంచుతున్నాం కదా, దానివల్ల వాటికి బాగా నచ్చేస్తూ ఉన్నమాట. మనం భయపడ్డమే కానీ అవి ఏం చేయట్లేదు.
ఇక్కడ నాకు ఇది ఎందుకు తీసానో తెలుసండి, మా చిన్నప్పుడు అలా ఉండేదండి. ఒక వ్యాన్ రావడం, మంచినీళ్ళు పట్టుకోవడం, చానాల తర్వాత మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ కనిపించింది, అందుకే చూశాను. మేము వచ్చే దారిలో ఇది కాలభైరవ స్వామి గుడి అండి. పైన నటరాజస్వామి ఎంత బాగున్నారో చూసారా, శంకరుడు. నాకు చాలా బాగా అనిపించి ఆ విగ్రహాలు అవిని ఒకసారి ఆ గుడిలోకి కూడా వెళ్ళి దండం పెట్టుకుని వద్దామని లోపలికి వెళ్ళేసరికి కాలభైరవ స్వామి అండి. ఆయన దర్శనం కూడా చేసేసుకున్నాం. ఈరోజు అనుకోకుండానే అన్ని దేవాలయాల దర్శనాలు అయ్యాయండి. మా వారికి కాలభైరవ స్వామికి బాగా ఇష్టం. శంకరుడు అంటేనే పిచ్చి అన్నమాట ఆయనకి. అందువల్ల ఈయన దర్శనం కూడా అయిపోయింది అని చెప్తున్నారు. ఆ గుడి లోపల తెల్ల జిల్లేడు, శంఖపూల చెట్టు, ఈ పక్కన పెద్ద తులసివనం ఉందండి. చాలా బాగుందండి, అదంతా చూడడానికి చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఓకే అండి, బాయ్.